ఋషి ఫోన్ చేసి లిఫ్ట్ ఎక్కడ ఉన్నావు నువ్వు? అరే ఎక్కడికి వెళ్ళావా నువ్వు? అరే సార్ 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 మీరు వచ్చిన విషయం స్టీఫెన్ రాబర్ట్స్ మనుషులకు తెలిసిపోయింది సార్. సార్ వాళ్ళు వచ్చి చెల్లిని తీసుకెళ్ళిపోయారు సార్. సార్ మీరే చెల్లిని కాపాడాలి సార్. నేను వెతుకుతున్న వాళ్ళు స్టీఫెన్ రాబర్ట్స్ ఒక్కళ్ళే నాకు ఇప్పుడే తెలిసింది. ఆ గ్యాంగ్ లో ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలను. తన నీకే కాదు నాకు కూడా చెల్లె. నా చెల్లి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ఇదేదో డేంజర్ లా ఉంది. స్టీఫెన్ రాబర్ట్ అన్న తర్వాత మనం ఈ ఊళ్ళో చచ్చినా ఉండకూడదు. జంపు. ఏమైంది? ఏంట్రా ఏమైంది? వాడెవడో రెబల్ అంట మా డెన్నుకొచ్చి మమ్మల్ని అందరినీ చిత్త కొట్టేశాడు సార్. ఫస్ట్ నన్ను, తర్వాత నిన్ను నానుని, ఫైనల్ గా స్టీఫెన్ రాబర్ట్ని లేపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు సార్. ఎలా ఉంటాడ్రా వాడు? నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆ స్టీఫెన్ రాబర్ట్ ని చంపడానికి ఒకడు వచ్చాడని చెప్పు. దాకుని దందాలు నడపడం, పట్టుకున్న వాళ్ళని చంపడం, ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేయడం మగతనం కాదు. నాలా మగాడిలా ఎదురొచ్చి చేయమని చెప్పు. ఇక వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది. వాళ్ళని నా నుంచి తప్పించుకోమను. కుదరదు. మీరు ఆకలితో వేటాడే పుల్ని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్ని చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకి మీ ఏరియాకి వస్తా. మీరు వచ్చినా చంపేస్తా, రాకపోయినా చంపేస్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి స్టీఫెన్ రాబర్ట్స్ కి చెప్తావు. వాళ్ళు అడుగుతారు, ఎవడ్రా వాడు మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళనే కొట్టి మమ్మల్నే చంపుతానని ఛాలెంజ్ చేసింది ఎవడు అని. వాళ్ళకి చెప్పు. నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. వాడి ఒక్కో మాట చాలా పవర్ఫుల్ గా ఉంది, ఒక్కో దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎక్కడుంటాడ్రా వాడు? జార్జ్ వెళ్ళరా. ఏంటి వాడికి ఒక్కడేనా? వాడికి ఒక్కడే ఎక్కువ. వాడికి 100 మంది వచ్చినా తక్కువే.
తెలుగు సినిమా చూపించాడు. వీడిది బ్యాడ్ టైం, ఏకంగా ఇంగ్లీష్ సినిమా చూపిస్తున్నాడు. రాయ్ కాల్చి పారేయండ్రా నా కొడుకు. ఇంకిక్కడ ఉండకూడదు, జంప్ అయిపోవాలి. జంప్. సార్ తప్పైపోయింది సార్, క్షమించండి సార్. సార్ రేయ్, మీకు గుడ్ న్యూస్, మిమ్మల్ని లేపేస్తున్నా. ఏంట్రా గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ చెప్తున్నా అనుకుంటున్నారా? అదే నా స్టైల్. నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీ తమ్ముడు ఎక్కడెక్కడని వెతుకుతున్నావు కదా, వాడిని కూడా నేనే లేపేశా. నేను కళ్ళు మూసుకుని 3 లెక్కటి లోపల బాడీలు, బళ్ళు, వాళ్ళు, వీళ్ళు ఏది ఇక్కడ ఉండకూడదు. 1 2 3